అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీకి బదులుగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నగదు అలాగే ఉచితంగా కొన్ని సరుకులను అలాగే చీరలకి బదులుగా గిఫ్ట్స్ను అందించాలి అని చెప్పేసి భావిస్తుంది. అయితే ఈ మొత్తానికి ఈ నగదు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎంత మేర మహిళలకు ఇవ్వబోతున్నారు, అలాగే ఉచితంగా అందించే సరుకులు ఎక్కడ తీసుకోవాలి, అలాగే ఎవరెవరు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబోతుంది అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కూడా మీ తోటి వారికి సమాచారాన్ని వాట్సాప్లో షేర్ చేయండి. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అంటే, చీరలు ఇస్తే బాగుంటుందా లేదంటే గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందా? మీకు ఏదైతే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో గిఫ్ట్స్ అయితే గిఫ్ట్స్ అని చెప్పేసి, శారీస్ అయితే శారీస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి. ఎక్కువ మంది గిఫ్ట్స్ కోరుకుంటున్నారా, శారీస్ కోరుకుంటున్నారా అనేది అర్థమవుతుంది. ఇక మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దసరా పండగ సందర్భంగా మహిళలకి 2000 రూపాయల చెక్కులను అందించాలని భావిస్తుంది గ్రామ పంచాయతీలలో. దీనికి సంబంధించి ఇప్పటికే పక్క రాష్ట్రాలలో అందిస్తున్న కొన్ని స్కీములని ఆరాధిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక్కడ మీరు ఒక టాప్ హెడ్లైన్ చూసుకోవచ్చు. బతుకమ్మ బహుమతి చీరలకు బదులుగా గిఫ్ట్లు ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ వస్తు రూపంలోనా లేదా నగదు రూపంలోనా ఏది ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది అనే సమాచారాన్ని మీరు పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. అధికారుల స్థాయిలో కసరత్తు చూరు, అర్హతలు, విధి విధానాలపై సమాలోచన, ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న స్కీములపై ఆరా. ఈసారి చీరల ఉత్పత్తికి జీవో ఇవ్వని సర్కార్ దాదాపుగా 370 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ బతుకమ్మ చీరలకి ఖర్చు చేయబోతుంది. అయితే ఇవి నాణ్యతగా లేవు అనే కొన్ని మహిళల ఈ విమర్శలకి తావు తీసిన నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ఈ చీరలకి సంబంధించి లేవనెత్తిన కొన్ని ప్రశ్నలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు మేరకు ప్రతి మహిళకి 2000 రూపాయల నగదును ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే వీటితో పాటు గిఫ్ట్స్ని కూడా అందించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఈ దసరా కానుకగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 2000 రూపాయల నిధులను చెక్కుల రూపంలో మహిళలకి గ్రామ పంచాయతీలలో అందించబోతుందనే సమాచారం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ బతుకమ్మ చీరలకి సంబంధించి ఆల్టర్నేటివ్గా ఎలాంటి బహుమతులు ఇస్తారు, అలాగే రేషన్ కార్డులలో కూడా ఉచితంగా సరుకుల పంపిణీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 2000 కోట్ల రూపాయల రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం కోసం విడుదల చేసిన సందర్భంగా మొత్తానికి దసరా కానుకకు మహిళలకు ఒక గొప్ప శుభవార్తతో పాటు కొన్ని సరుకులను కూడా ఉచితంగా పంపిణీ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మహిళలకి సంబంధించి ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే ఇప్పుడు 12,000 రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కూలీలకి కూడా అందించబోతుంది. అలాగే ఇటు ఈ 2500 రూపాయలను కూడా ప్రతి నెల ఇస్తామని చెప్పేసి కూడా గ్యారంటీ ఇచ్చింది. పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా 1500 రూపాయల నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చర్చలు చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్టోబర్ నెల నుండి 2500 రూపాయల పథకం తెలంగాణలో కూడా ప్రారంభం కాబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు 2000 రూపాయల చెక్కులు అందుకోబోతున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఉచితంగా 5 సరుకుల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది. చీరలకి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్స్ని మహిళలకు అందించాలి, బహుమతులుగా అందించాలని భావన వ్యక్తం అవుతున్న సందర్భం కూడా చాలా స్పష్టంగా అయితే అవుపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరలకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకోవచ్చు. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్.